MBBS లేదా MTMS లో సీటు సాధించడమే మీ లక్ష్యమా? 100% అడ్మిషన్ అష్యూరెన్స్ తో మీకు తోడుగా నిలుస్తుంది రామ్స్ కెరియర్ గైడెన్స్ సర్వీసెస్. సినిమా చేద్దాం అనే ఆలోచన ఎప్పుడు నాకు కాదు. సింపుల్. సో ఇదంతా కాస్త పక్కన పెడితే సినిమా మీద మీకున్న ఆ గ్రిప్ కానీ ఫస్ట్ మీకు లైఫ్లో ఫస్ట్ సినిమా వాల్యూ కానీ సినిమా అర్థం అవ్వడం కానీ ఆ తెలిసిన మూమెంట్ ఏంటి? దిస్ ఈస్ ద సినిమా అని మీరు ఫీల్ అయిన మూమెంట్. మేబీ నాకు ఫస్ట్ జనరల్లీ నాకు ఎప్పుడు అతడు గుర్తొస్తుంది. ఐ ఫీల్ దట్ మూవీ ఈజ్ లైక్ వెరీ స్పెషల్ ఫర్ మీ ఇన్ మెనీ వేస్. సో అప్పటి నుంచి అంటే నేను సినిమా చాలా నేను మ్యాసివ్ మూవీ బఫ్. అంటే నేను కొన్ని రోజులు ఫ్రైడే అయితే థియేటర్కి వెళ్ళిపోయి 2-3 సినిమాలు చూసి వచ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి. సో నాకు సినిమాలు అంటే చాలా అంటే పిచ్చి. అంటే నేను అంటే ఐ జస్ట్ వాచ్ మూవీస్. ఐ లవ్ వాచింగ్ మూవీస్. ఐ లైక్ టు లెర్న్ అబౌట్ ది ఆర్ట్ ఫామ్ కానీ, నాకు అసలు కథలు వినటం కానీ చదవటం కానీ, అప్పుడప్పుడు రాస్తూ కూడా ఉంటాను. సో నాకు అదంటే చాలా ఇష్టం. అంటే నాకు సినిమాలు అంటేనే ఇష్టం బేసిక్లీ. సో ఒక సర్టన్ ఏజ్ వచ్చినప్పుడు నాకు అనిపించింది ఐ వాంట్ టు ట్రై. నాకు ఒక మంచి అంటే కష్టపడి ఐ వాంట్ టు గివ్ ఇట్ అ గుడ్ షాట్ అని నాకు అనిపించింది. సో అలా స్టార్ట్ అయింది. అంటే లైక్ బేసిక్లీ ఇది ఒక 10 years నుంచి అలా ఒక జర్నీ. ఫైనలీ శ్రీనివాస్ మంగపురం. అంటే సినిమా విషయంలో మీ థాట్ ప్రాసెస్ని మార్చిన ఆ మూమెంట్ అయితే అతడు. సినిమా ఎగ్జాక్ట్లీ సినిమా అయితే అలా ఒక డే అయితే ఐ కాంట్ మేబీ పిన్ పాయింట్ లైక్ దాట్. బట్ వాట్ స్టార్టెడ్ ద జర్నీ ఐ వుడ్ సే అతడు. అండ్ నేను ఒక విషయం గురించి ఖచ్చితంగా మీతో మాట్లాడదాను. ఆదిశేషగిరిరావు గారు అంటే ఒక మనిషి ఇలా జీవించవచ్చా? వాళ్ళ అన్నతో పాటు ఉన్నారు, వాళ్ళ అన్నతో పాటు పెరిగారు, వాళ్ళ అన్న కోసమే బతికారు. వాళ్ళ అన్న వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఏదైతే కోరుకున్నారో దాన్ని చేయడానికి ఈరోజు మీ పక్కన ఇంత స్థిరంగా గట్టిగా నిలబడున్నారు. అంటే రాముడు లక్ష్మణుడు అనే కథల్లో పురాణాల్లో వాటిల్లో వింటుంటాం. రియల్ లైఫ్లో మేము చూసిన లక్ష్మణుడు ఆదిశేషగిరిరావు గారు, మీ బంగారు తాతగారు. సో ఆయన గురించి ఏదన్నా మీకున్న ఫీలింగ్ చెప్పండి. అంటే యాక్చువల్లీ ఇప్పుడు నేను వెనకాల చూస్తే ఒక 5 years ఆర్ వాట్ ఎవర్ అంటే నా కెరియర్ ఇఫ్ ఐ థింక్ అబౌట్ ఇట్, ద మెయిన్ పర్సన్ ఇస్ బంగారు తాతయ్య. అంటే నాకు అంటే ఎవ్రీ స్టెప్లో అసలు ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, అసలు సినిమా అనేది ఎలా చేయాలి అనేది అంతా నాకు ఆయనే దగ్గరుండి అంతా చేయించారు. టు బి ఆనెస్ట్, నేను అమెరికాకి వెళ్ళటం నుంచి అసలు నేను ముంబైకి వెళ్ళటం నుంచి ఆల్మోస్ట్ ఈ ఎంటైర్ జర్నీలో ఎవ్రీ స్టెప్ నేను ఆయన గైడెన్స్లోనే తీసుకున్నాను. అండ్ ఐ థింక్ అంటే ఇంకంతే లైక్ ఈవెన్ టిల్ టుడే, అంటే మొన్న మేము ట్రైలర్ లాంచ్ చేసేదాకా హీ వాజ్ విత్ మీ ఓన్లీ. యూనో అంటే ట్రైలర్ లాంచ్ కూడా నా చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళారు. సో హీస్ ఆల్వేస్ విత్ మీ. ఇంకా ఆయన ఇంకంతే లైక్ హీస్ మై కంపానియన్ ఇంకా నా కెరియర్లో ఫర్ ఎవర్. అండ్ హీస్ ద మెయిన్. అయితే వన్ మూమెంట్ కృష్ణ గారు ఒకరోజు పిలిచి నువ్వు అన్ని విధాలా రెడీగా ఉండు, ఖచ్చితంగా నువ్వు హీరో అవ్వాలి అని చెప్పిన వన్ డే ఉందంట మీ లైఫ్లో. ఆ మూమెంట్ గురించి షేర్ చేయండి. ఏం చెప్పారు కృష్ణ గారు? అదే లైక్ బేసిక్లీ దిస్ వాజ్ వెన్ సో మా నాన్నగారు చనిపోయిన తర్వాత 15 days ఈవెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత తాతగారు నన్ను పిలిచారు. సో పిలిచి కూర్చొని నేను ఆయన ఒక అరగంట మాట్లాడుకున్నాం ఇదంతా. అసలు ఇప్పుడు దాకా లైఫ్ ఒక విధంగా ఇలా జరిగింది, ఇప్పుడు నుంచి ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి, అంటే ఘట్టమనేని ఫ్యాన్స్ మన సినిమా అంటే మన ఫ్యామిలీ నుంచి ఎవరైనా వెళ్తున్నారంటే ఇట్స్ అ వెరీ బిగ్ డీల్. అంటే యూ కాంట్ జస్ట్ యూనో అలా వెళ్ళిపోయేదో చేసేదో అని ఉండకూడదు. కానీ నాకు నీలో అది కనిపిస్తుంది. నువ్వు నిజంగా ట్రై చేస్తే యూ కెన్. ఐ సీ ఇట్ ఇన్ యూ. అంటే ఆయనకి నాలో ఐ డోంట్ నో ఏం కనిపించిందో నాకు ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు, కానీ ఆయన నాకు అలా చెప్పారు. నువ్వు వెళ్ళు, అమెరికా వెళ్ళు, ఇప్పుడే వెళ్ళు, చెయ్యి, బాగా చెయ్యి, అండ్ రెడీ అవ్వు, నాకెందుకో నువ్వు బాగా హీరో అవుతావు అనిపిస్తుంది అని చెప్పారు నాకు. అంటే చాలా నమ్మకం ఇచ్చారు బేసిక్లీ. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు అని. అంటే ఐ నెవర్ ఫర్గెట్ దాట్. ఇంకా లైక్ దట్ నాకు కృష్ణ గారు అంటే ఎప్పుడు అది గుర్తు వస్తూ ఉంటుంది, ఆయన అలా పుష్ చేయటం. బట్ ఆయన ఏం అబ్జర్వ్ చేశారో కానీ కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మీది ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి, కంటెంట్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఇండస్ట్రీలో అంటే మామూలుగా జర్నలిస్టులు మేము మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ప్రతి ఒక్కరు అనే మాట ఏంటంటే ఈ అబ్బాయి పైకి వచ్చేటట్టున్నాడు, గుడ్ లుకింగ్, గుడ్ యాక్టింగ్, గుడ్
యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని బాగా చేసినట్టున్నాడు. ఏదో విషయం ఉంది, ఈ అబ్బాయి పైకి వస్తాడు అంటే ఇనిషియల్గా అందరికీ అనిపిస్తున్న మూమెంట్ అనమాట. ఆ రోజు కృష్ణ గారు మీతో ఏం మాట్లాడారో ఇప్పుడు అందరికీ అదే రిజిస్టర్ అవుతుంది. అవునండి, అది ఆయనకి అది ఉంటుంది కదా, ఏదో సంథింగ్ ఐ గెస్ హీ సా సంథింగ్ స్పెషల్ అంటే ఆయనకి ఆ రోజు. అండ్ మహేష్ బాబు గారు సినిమా చూసారా? యా ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? సో అంటే ఆయన కాంటెంట్ అంతా చూసారండి, అండ్ హీఈస్ లైక్ అదే అంటే నేను జనరల్గా లైఫ్లో నేను ఎక్కువ మాట్లాడినా అంటే ఐమ్ వెరీ కొంచెం షై అంటే షై కదా, నేను ఎక్కువ ఐ డోంట్ లైక్ టు టాక్ మచ్. నేను కొంచెం నాలోనే ఉంటాను, నేను అంతే అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. సో ఐ ఫీల్ లైక్ హీ వాజ్ సర్ప్రైజ్డ్, ఏ జయకృష్ణ ఏంటి ఇలా చేస్తున్నాడు అని కొంచెం యూనో లైక్ బట్ హీఈస్ వెరీ ఎక్సైటెడ్ అండ్ హీఈస్ వెరీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. అండ్ మేమందరం కూడా ఒక మంచి సినిమా చేశాను అనే ఫీల్లో ఉన్నాం అందరం. అండ్ మూవీ విషయానికి వస్తే Yeah. కథలో చాలా లేయర్స్ కనిపిస్తున్నాయి. ఒకవైపు ఏమో లవ్ స్టోరీ కనిపిస్తుంది, Yeah. బట్ ఇంకో వైపు ఏమో ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్ నడుస్తున్నాయి. Yeah. ఈ రెండింటిని ఎలా బ్లెండ్ చేయగలిగారు? మీరు అనుకున్న విధంగా బ్లెండ్ చేయగలిగారా? సో యాక్చువల్లీ ఇప్పుడు ఐ వుడ్ సే మా సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ రీజన్. మీకు సినిమాలో ఏది సడన్గా అయినట్టు కానీ లేకపోతే కథలో లేనివి కానీ అసలు ఏమి ఉండవు. సో అంతా ఒక రీజన్కి జరుగుతుంది అండ్ ఒక మంచి స్మూత్ స్క్రీన్ ప్లే